హాయ్ హలో అండి అందరికీ. ఇవాళ అయితే దోసల పిండికి కొలతలు అయితే చూపిస్తున్నాను. ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు రైస్ అయితే వేసుకున్నానండి నేను. తర్వాత ఎందుకంటే మెత్తగా వస్తాయి. తర్వాత పచ్చెనగపప్పు అయితే చేత్తోనే గుప్పెడు తీసుకొని వేసానండి, ఎందుకంటే మెత్తగా వస్తాయి. ఇప్పుడైతే నానబెట్టేసాను. 5 to 6 hours బాగా నానబెడితే దోశలు అనేవి మెత్తగా వస్తాయి. ఇప్పుడు మిక్సీ పట్టానండి. అదిగో పిండి అయితే మాత్రం నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. వేసేటప్పుడే తెలిసిపోతుంది పిండి ఎలా ఉందో. సాల్ట్ యాడ్ చేసుకొని పెనం పెట్టుకున్నాను. ఇప్పుడు దోశ అయితే వేసానండి. ముందుగా పెనానికి ఆయిల్ రాసి పెట్టినాక దోశ వేస్తే మెత్తగా విరిగిపోకుండా బాగా వస్తుందండి. అదిగో చూస్తున్నారా ఎంత మెత్తగా వస్తుందో. నేను ఎక్కువ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా చాలా బాగా వస్తాయి. థ్యాంక్ యూ.